పైసలేడరా సార్ అది పైసలేడా కాదు సార్, నేను చెప్పేది మీరు పైసలేడరా. లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా మన తెలుగు ప్రొడ్యూసర్స్ అయిన దిల్ రాజు గారి మీద అండ్ పుష్ప 2 ప్రొడ్యూసర్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్ మీద ఐటీ రైట్స్ జరుగుతున్నాయి అనే న్యూస్ మనకు సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ చాలా ఎక్కువగా వినిపిస్తుంది. దీంతో పాటు ఈ ఐటీ రైట్స్ న్యూస్ వచ్చిన కాడ నుంచి పుష్ప 2 కలెక్షన్స్ గురించి కూడా చాలా ఎక్కువగా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. కొంతమంది ఏమో పుష్ప 2 కలెక్షన్స్ అండర్ రిపోర్ట్ చేశారు. అండర్ రిపోర్ట్ అంటే వచ్చిన కలెక్షన్స్ కన్నా చాలా తక్కువ చూపించారు. దాదాపుగా 500 crores తక్కువ చూపించడం జరిగింది. ఒరిజినల్ కలెక్షన్ వచ్చేసి 2200 2300 దాకా రావడం జరిగింది. అండ్ ఇంకొక సైడ్ ఏమో వచ్చిన కలెక్షన్స్ కన్నా పుష్ప 2 నెంబర్స్ అనేవి ఇన్ఫ్లేట్ చేయడం జరిగింది. దాదాపుగా 500 crores. అది కూడా యాక్చువల్ కలెక్షన్స్ వచ్చేసి 1300 crores దగ్గర ఆగిపోవడం జరిగింది పుష్ప అనే ఆర్గ్యుమెంట్ మనకు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ రోజు మన ఈ వీడియోలో అసలు ఐటీ రైట్స్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి మీరు చూసినట్టయితే మనకు రెగ్యులర్గా ప్రతి ఇయర్కి ఒకసారో లేకపోతే 2-3 years ఒకసారో ఎవరో ఒకరు తెలుగు ప్రొడ్యూసర్స్ మీద ఐటీ రైట్స్ అనేవి కామన్ అయిపోయి ఈ రోజు మన ఈ వీడియోలో అసలు ఐటీ రైట్స్ అనేవి పర్టికులర్గా మన తెలుగు ప్రొడ్యూసర్స్ మీద ఎందుకు జరుగుతున్నాయి, దాంతోపాటు అసలు పుష్ప 2 కలెక్షన్స్ నిజంగానే 1800 కోట్లు కలెక్ట్ చేసిందా లేకపోతే అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేసిందా తక్కువ కలెక్ట్ చేసిందా, వీటన్నిటి గురించి కూడా ఈరోజు మన ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ప్రొడ్యూసర్స్కి వచ్చేది ఏదైతే మనకి 150 crores అనౌన్స్ చేస్తే 150 crores కూడా ప్రొడ్యూసర్ జోబులోకి వెళ్ళవు. చాలా తక్కువ పాటే వాళ్ళ చేతిలోకి వస్తాయి. అన్నీ పోను, అయితే ట్యాక్స్లు అవనండి లేకపోతే వాళ్ళ కాస్ట్ అవనండి థియేటర్ రెంట్స్ అవనండి ఇవన్నీ పోను చాలా తక్కువ ప్రొడ్యూసర్ చేతిలోకి వస్తాయి. అయితే ఇంత తక్కువ ప్రొడ్యూసర్ చేతిలోకి వస్తున్నప్పుడు ఐటీ రైట్స్ రెగ్యులర్గా ఎందుకు జరుగుతాయి? అది కాకుండా మనకు తెలిసినట్టుగా చాలా మందికి తెలుసు మనకి ఇయర్లో 100 సినిమాలు రిలీజ్ అయితే 90% సినిమాలు ఫ్లాప్లు అవుతాయి. సో ప్రతి ప్రొడ్యూసర్ కూడా ఏదైతే పెద్ద బ్యానర్స్ గురించి మాట్లాడుతున్నా 4-5 ఫిలిమ్స్ 6 ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఆగిపోతాయి తప్ప మనకి అల్లు అరవింద్ గారు సురేష్ బాబు గారు చాలా రేర్గా తీస్తున్నారు. వాళ్ళు పోతే ఇప్పుడు రెగ్యులర్గా సినిమా తీసే వాళ్ళందరూ కూడా 5-6 ఫిలిమ్స్ రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి చూస్తున్నారు. ఇన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయడం లేకపోతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పటికీ అందులో మెజారిటీ ఫ్లాప్ అవుతాయి. కాబట్టి ఇలా ఫ్లాప్ అవుతాయి అని తెలిసాక కూడా ఐటీ రైట్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఇన్ఫ్లేటెడ్ నెంబర్స్ని అనౌన్స్ చేయడం. ఇన్ఫ్లేటెడ్ నెంబర్స్ని అనౌన్స్ చేయడం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డే 1 ఏదైతే మనకి మెయిన్గా ఈ ప్రాబ్లం అనేది పెద్ద హీరో సినిమాలకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ స్టార్డమ్ని మెయింటైన్ చేయాలి. కాబట్టి ఆబ్వియస్లీ మనకు నచ్చినా నచ్చకపోయినా ఒక సినిమా క్రేజ్ అనేది ఆ కాంబినేషన్ బట్టి లేకపోతే ఆ సినిమా జానర్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ లవ్ స్టోరీ తీస్తే కనుక మనకు కొంచెం సినిమాకి తక్కువ క్రేజ్ ఉండొచ్చు. అలా కాకుండా యాక్షన్ ఫిలిం మాస్ ఫిలిం తీస్తే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇలా ఫిలిం ఓపెనింగ్ డే అనేది ఆ ఫిలిం జానర్ బట్టి ఆ కాంబినేషన్ బట్టి ఉంటుంది. దాంతోపాటు స్టార్ ఇమేజ్ కూడా ఎంతో కొంత యాడ్ అవుతుంది. సో ఆ స్టార్ ఇమేజ్ని మెయింటైన్ చేయాలంటే మినిమం డే 1 ఎంత కలెక్ట్ చేసిందని అనౌన్స్ చేయాలి. కాబట్టి ఆబ్వియస్లీ తక్కువ కలెక్ట్ చేస్తున్నప్పటికీ ప్రొడ్యూసర్స్ ఆ హీరో స్టార్ డౌన్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఎక్కువగా రిపోర్ట్ చేయడం. ఫస్ట్ వీక్ 25 కోట్లు వచ్చినాయని యాడ్లు ఇమ్మని దొబ్బేస్తారు మీరు. ప్రపంచంలో ఎవడైనా వచ్చిన వ్యాపారాన్ని వీధిలో పట్టుకుంటాడా? ఎవరు నేర్పారు మీకు? ఇవన్నీ నిజమే అనుకుని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని సింగిల్ ఇస్తారు. ఎవరైతే గమనిస్తూ ఉంటారో ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ డిఫరెన్స్ ఏదైతే వాళ్ళు చెప్పే నెంబర్స్ బయటికి అండ్ వీళ్ళకి ట్యాక్సెస్ ఫైల్ చేస్తారు కదా, ఆబ్వియస్లీ మాకు ఎంత సంపాదించని చెప్పి ట్యాక్స్లు ఫైల్ చేస్తారు కదా, దానికి సరిగ్గా లెక్క కుదరకపోవడంతో ఈ ఐటీ రైట్స్ అనేవి రెగ్యులర్గా జరుగుతాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఐటీ రైట్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు ఐటీ రైట్స్ అయిపోయాయి ఈ న్యూస్ కొన్ని రోజులు సబ్సైడ్ అయిపోతుంది. కానీ మీరు సరిగ్గా గమనిస్తే కనుక ఈ ఐటీ రైట్స్ రెగ్యులర్గా జరుగుతాయి. కానీ అందులో మ్యాక్సిమం ఆఫ్ ది టైమ్స్ ఎవరికి కూడా శిక్ష పడడం కానీ లేకపోతే కేసు ఫైల్ అవ్వడం కానీ లేకపోతే ఫైన్స్ వేయడం కానీ ఇలాంటివి ఏమీ జరగవు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ పోస్టర్స్ మీకు రానా గారు చెప్పినట్టుగా వాళ్ళు టైంపాస్ కోసం వేస్తూ ఉంటారు. సో అంటే ఐమ్ షూర్ జనాలు కూడా చాలా మంది చాలా పోస్టర్స్ అయినా టైంపాస్ వేస్తామండి చాలా మంది. దేర్ వెరీ లిటిల్ ట్రూత్ టు ఆల్ దట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది యాజ్ ఎన్ ఆడియన్స్ తెలుగు సినిమా లవింగ్ ఆడియన్స్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పోస్టర్ మీద వేసే ఏ నెంబర్నైనా మనం సీరియస్గా తీసుకోకూడదు. ఎందుకంటే మనకి సినిమా అనేది బిజినెస్ కాదు, మనకు ఒక ఆర్ట్ ఒక ఎంటర్టైన్మెంట్. ఈ నెంబర్స్ ఏదైతే ఈ టాక్సిక్ కల్చర్ ఉంది కదా, మా హీరోకి ఇంత నెంబర్ వచ్చింది లేకపోతే మా హీరోకి ఇంకా ఎక్కువ నెంబర్ వచ్చింది అని ఈ టాక్సిక్ కల్చర్ ఏదైతే ఉందో ఆ సర్కిల్లో మనం పడకూడదు. మనం పడినప్పుడు ఏమవుతుందంటే
మనం మెయిన్ పర్పస్, సినిమా యొక్క మెయిన్ పర్పస్ ఏంటండి? బిజినెస్ కాదు, మెయిన్ పర్పస్ వచ్చేసి ఆర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఇది మన సబ్సైడ్ అయిపోయి మనం కూడా బిజినెస్లో పడుతున్నాం. ఇలా బిజినెస్లో పడటం వల్ల మనల్ని ఎక్స్ప్లోయిట్ చేసే ఛాన్స్ మనమే, ఎవరైతే ఎక్స్ప్లోయిట్ చేస్తున్నారో వాళ్ళకి మనం ఇస్తున్నాం. కాబట్టి ఈ విషయస్ సైకిల్లో మనం పడకూడదు. ఇంకో విషయం ఏంటంటే టికెట్ ప్రైజెస్. ఈ టికెట్ ప్రైజెస్ అనేవి భారీగా పెంచడమే కాకుండా ఈ పెంచిన దానికి ప్రొడ్యూసర్స్ ఇచ్చే రీజనింగ్, ఈ రీజనింగ్ వల్ల జనరల్గా ఏమిస్తున్నారండి, మన బడ్జెట్స్ అనేవి ఎక్కువ పెరగాలి, అప్పుడే మనం క్వాలిటీని మెయింటైన్ చేయగలం, హాలీవుడ్ సినిమాతో మనం కంపీట్ అవ్వగలం అనే ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఏదైతే ముందుకు పెడుతున్నారో ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఒక ఫ్లాడ్ ఆర్గ్యుమెంట్. ఈ ఫ్లాడ్ ఆర్గ్యుమెంట్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ పాన్ ఇండియా సినిమా, ఇంతకు ముందు ఉండొచ్చు పాన్ ఇండియా సినిమాలు, కానీ మేజర్ పాన్ ఇండియా సినిమా ఏంటంటే బాహుబలి అండి. బాహుబలి మనకు 2 parts కలిపి దాదాపు 2300, 2400, 100 crores అటు ఇటుగా అంతలా కలెక్ట్ చేసింది. ఏ కలెక్షన్స్ ఏవైతే 2300, 2400 crores ఉన్నాయో ఈ కలెక్షన్స్ ఎంత కలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటండి? టికెట్ ప్రైజెస్ పెంచడం వల్ల కాదు. అఫ్ కోర్స్ టికెట్ ప్రైజెస్ అనేవి పెంచారు, చాలా ఎక్కువగా ఉన్నాయి బాహుబలి 2 అప్పుడు కూడా. కానీ మెయిన్ ఇంత కలెక్ట్ చేయడానికి కారణం టికెట్ ప్రైజెస్ కాదండి, బాలీవుడ్ అనే మార్కెట్ని మనం ట్యాప్ చేయగలిగాం. సో ఈ బాలీవుడ్ని ట్యాప్ చేయడం వల్ల బాహుబలికి ఇంత కలెక్షన్స్ వచ్చినాయి. వాళ్ళ పుష్పకు కూడా అంత కలెక్షన్స్ వచ్చినాయి అంటే దాదాపుగా 820 crores నెట్ మనం టచ్ చేయగలిగాం. సో ఇంత కలెక్షన్స్ మన తెలుగు సినిమాకి రావడానికి కారణం బాలీవుడ్ అనే కొత్త మార్కెట్ని మనం టచ్ చేయడం. అలాగే వేరే మార్కెట్స్ని కూడా టచ్ చేసాం అనుకోండి, అది వేరే విషయం. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అండ్ ప్రొడ్యూసర్స్ కూడా వీలైతే ఒక కొత్త మార్కెట్ని టచ్ చేయడం వల్ల మన పొటెన్షియల్ అనేది ఏదైతే మన కలెక్షన్స్ అండ్ సినిమా రెవెన్యూ అని 10 times అవుతుంది. అలాగే ఇప్పుడు మనం బాలీవుడ్ని టచ్ చేసినట్టే మనకి ఇంకా రెవెన్యూ పెంచుకోవాలంటే మన మెయిన్ మార్కెట్ అయిన తెలుగు ఆడియన్స్, తెలుగు పీపుల్ నుంచి ఇంకా పిండేయడం కాకుండా కొత్త మార్కెట్స్ని క్రాక్ చేయడానికి ట్రై చేయాలి. లైక్ మనకి యుఎస్ మార్కెట్స్ అవనండి, యుఎస్ మార్కెట్ని మనం క్రాక్ చేసాం అనుకోవచ్చు, కానీ అక్కడ మెజారిటీ చూసేది మన వల్లే అక్కడ సెటిల్ అయిన వాళ్ళు చూస్తారు. కాబట్టి అలా కాకుండా అక్కడ అమెరికన్స్ని మనం ట్యాప్ చేయగలిగితే, అండ్ మనకి ఇక్కడ జపాన్ మార్కెట్ని ట్యాప్ చేయగలిగితే, లేకపోతే కొరియా మార్కెట్ని మనం ట్యాప్ చేయగలిగితే, లేకపోతే చైనీస్ మార్కెట్ని మనం ట్యాప్ చేయగలిగితే మన రెవెన్యూ పొటెన్షియల్ ఏదైతే ఈ 2000 crores పొటెన్షియల్ ఉందో ఇది 20,000 crores అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయకుండా ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే టికెట్ ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదైతే ఫస్ట్ వారం రోజులు కూడా పెద్ద సినిమాలకి, దీన్ని ఇంకా పెంచుకుంటా పోయి కలెక్షన్ సాధించడం వల్ల ఇంకా సినిమా చనిపోతుంది, కానీ మన రెవెన్యూ అనేది 10x అవదండి. సో ప్రొడ్యూసర్ షుడ్ కాన్సన్ట్రేట్ అండ్ ఫిల్మ్ మేకర్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ట్యాపింగ్ న్యూ మార్కెట్. సో అదండి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అనుకుంటుంది. ఇంకో టాపిక్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ ఛానల్లో రెగ్యులర్గా కంటెంట్ వస్తూ ఉంటుందని, కరెంట్ అఫైర్స్ మీద, లేకపోతే జియో పాలిటిక్స్ మీద, నేషనల్ వైడ్ జరిగే ఇష్యూస్ మీద రెగ్యులర్ కంటెంట్ వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మీకు నచ్చినట్టయితే నా వే ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఏదైతే ఈ ఛానల్లో డిస్కస్ చేసే పర్స్పెక్టివ్స్ నచ్చితే, కాంటెక్స్ట్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో కలుగుతుంది. బాయ్. ₹1 చెప్తున్నా నేను ఇవాళ